పల్ల ప్రశాంత్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి అన్న. ఇగో పల్ల ప్రశాంత్ గురించి మీకు తెలుసు, మాకు తెలుసు. ఒక రైతు బిడ్డ అంతే. రైతు బిడ్డ పోయి మేము ఫస్ట్ నేను అనుకున్నా చెప్తానా, ఏం ఆడతలే వచ్చేస్తలే అనుకున్నాం. ఒక ఉన్నాడు ఎలా తొక్కుతుర్రు అంటే పేదోళ్ళని చెప్పి తొక్కేస్తారా? అంటే వాళ్ళు పైసలు ఉన్న వాళ్ళు అంతే మాత్రం ఇలా కూడా పైసలు ఉన్నాడు ఇప్పుడు. నువ్వే చెప్పు ఎగ్జాంపుల్ నీది. ఉన్నా పైసలు ఉన్నానువా? అందరం బతికేటోళ్ళం. వాళ్ళు ఉన్న పైసలు నేను సీరియల్లో చేస్తాను వద్దు, అన్నలు చేసేటోళ్ళే, అందరు యాక్టింగ్ చేసేటోళ్ళే. చెప్తున్నా ఒకటే మాట, పల్లె ప్రశాంత్ గెలిచి ఇట్లా బయటకు వస్తాడు రాజులాగా. రాజు అంటే ఇక మనకు చెప్పేంత కూడా లేదు. నాగార్జున కింగ్ కదా, కింగ్ 2 వస్తాడు అనుకో బయటికి, అంతే. 2 బయటికి వస్తాడు. 50 లక్షల ప్రజలకు ఇస్తా అంటే వాడు చిన్న చూపు చూశాడు. నాగార్జున చిన్న చూపు చూశాడు, అయినా వాడికి ఫరకపడదు. పెద్ద మనిషి మర్యాద ఇద్దాం. ఓకే, సారీ నాగార్జున గారు, బై మిస్టేక్ వచ్చింది. బిగ్ బాస్ సారీ. పల్లె ప్రశాంత్ ఫ్యాన్స్ ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ పల్లె ప్రశాంత్ మొత్తం అంత సిటీ మొత్తం పల్లె ప్రశాంత్ ఫ్యాన్స్ ఉన్నారన్న. ఇక్కడ ఒక్క అమర్దీప్ ఫ్యాన్స్ లేడు, శివాజీ ఫ్యాన్స్ లేడు, ఎవ్వరు ఫ్యాన్స్ లేడు. నేను ఒకటే మాట చెప్పాలనుకుంటున్నా, ఈ రోజు కనుక పల్లె ప్రశాంత్ కనుక విన్ అవ్వకపోతే స్టూడియో మొత్తం బద్దలేసిపోతాను, నా బాంబులు పెట్టి లేపేస్తామని చెప్తున్నా. అందరం ప్లాన్తో వచ్చినాం మేము అందరము. మీరు జైలుకైనా వేసుకోండి, ఏడికైనా వేసుకోండి అన్నా, మాకు సంబంధం లేదు. కానీ పల్లె ప్రశాంత్ మాత్రం గెలవాలి. నేను మాట్లాడుతున్నా అంటే మేము స్టార్టింగ్ నుంచి సపోర్ట్ చేసుకొని వచ్చిన వాళ్ళం. మేము పల్లె ప్రశాంత్ని బిగ్ బాస్ లోపలికి వెళ్ళాలంటే మేము అందరం ఆయనకి సపోర్ట్ చేసి మేము ప్రజల ద్వారా అతన్ని బిగ్ బాస్ లోపలికి అడుగుపెట్టించినాము. ఎందుకంటే అతను కోరే విధంగా అతను రైతు బిడ్డ కాబట్టి మేము అడుగుపెట్టించినాము. సో అందువల్ల మేము ఏం కోరుకుంటున్నాం అంటే మా రైతు బిడ్డ పల్లె ప్రశాంత్ మనస్ఫూర్తిగా కప్పు కొట్టుకొని రావాలని కోరుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే ఈ స్టూడియోలో, ఈ ఫంక్షన్ హాల్లో ఎవరైతే సీరియల్ ఉన్నారో అందరు ఫేమస్ అవుతారు. పాలు అమ్ముకున్నాడు, పూలు అమ్ముకున్నాడు, అందరు ఫేమస్ అవుతారు. రేవంత్ రెడ్డి కాదు కదా, అదే ఎమ్మెల్యే అందరు ఫేమస్ అవుతారు. పాలమ్మినా, పూలమ్మినా, చిట్టిలేపరం చేసిన అందరు ఫేమస్ అవుతారు. కానీ ఒక రైతు బిడ్డ ఫేమస్ అవడం మాత్రం నేను జీవితంలో చూడలేన్నా. ఆ రైతు బిడ్డ ఫేమస్ అవ్వాలని కోరుకుంటున్నా అన్నా. జై పల్లె ప్రశాంత్. అతను ఫేమస్ అవ్వాలా, అతనే కప్పు కొట్టి రావాలా, ఇదే అన్న నా ధైర్యం. అతను కనుక ఓడిపోయిండే అనుకో, ఈ రోజు స్టూడియో తగలడిపోద్దన్నా చెప్తున్నా. ఇది నా హామీ. ఇదంతా చూస్తున్నా అన్న, పబ్లిక్ మొత్తం పల్లె ప్రశాంత్ పబ్లిక్ అన్న. 10,000 లోపల 10,000 వాళ్ళని ఈ రోజు కప్పు బయటికి రాకపోతే పల్లె ప్రశాంత్ కప్పు కంపల్సరీ, వేరే ముచ్చటనే లేదు. ఇంకా అమర్దీప్ పూతరేకుల దొంగ అమర్దీప్ అని చెప్తున్నారు, కానీ అమర్దీప్ అస్సలకి రాదు. ఈ వీడియోని అయితే నాకు సార్ వరకు ఎలా చూడండి అన్న. ఏంటి ప్రతి ఒక్క సీజన్ లా కామన్ మ్యాన్ ని కంపల్సరీ తీసుకోవాలన్న. ఈ రైతు బిడ్డ అని కాకుండా ప్రతి ఒక్కరిని అందరూ సపోర్ట్ చేయాలి. రైతు బిడ్డనే కదా, అందరూ సపోర్ట్ చేయాలి అని చెప్పేసి నేను కూడా కోరుకున్నా. అమర్దీప్ కప్పు పట్టుకొస్తే కప్పు వాళ్ళు దింగుతా.